యూరోప్‌లో కొత్త ఎంపాక్స్ స్ట్రెయిన్ స్ప్రెడ్ అవుతుంది. దీన్ని క్లేడ్ 1b అని అంటారు. యూకే హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ హై అలర్ట్‌ని కూడా ప్రకటించింది. పోర్చుగల్, స్పెయిన్, ఇటలీ మరియు నెదర్లాండ్ లాంటి కంట్రీస్‌లో లోకల్ ట్రాన్స్మిషన్ ఆల్రెడీ కన్ఫర్మ్ అయింది. మాక్సిమం కేసెస్‌లో సివియర్ ఇల్నెస్ కనిపించకపోయినా వైరస్ అడాప్ట్ అవుతుందని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఎంపాక్స్‌ని మంకీ పాక్స్ అని కూడా అంటారు. ఇది ఒక వైరస్ వల్ల వస్తుంది. స్మాల్ పాక్స్ లాంటి జ్వరం మరియు ర్యాష్‌ని కలిగిస్తుంది. అయితే ఎంపాక్స్ కి 2 వేరియంట్స్ ఉన్నాయి. క్లేడ్ 1 అండ్ క్లేడ్ 2. క్లేడ్ 2 కన్నా క్లేడ్ 1 తీవ్రంగా ఉంటుంది. ఎర్లీ డేటా ప్రకారం ప్రీవియస్ ఎంపాక్స్ స్ట్రెయిన్స్ కి యూజ్ చేసిన వ్యాక్సిన్స్ 75 to 80% ప్రొటెక్షన్ ఇస్తున్నాయి. కానీ ఈ కొత్త వేరియంట్ మీద ఇంకా టెస్ట్స్ చేస్తున్నారు. యూకే హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ ఇంపోర్టేషన్ రిస్క్ ని మీడియం నుంచి హైకి పెంచింది మరియు ట్రావెలర్స్ ఇంకా సోషలీ యాక్టివ్ గా ఉన్న వాళ్ళని వ్యాక్సినేషన్ స్టేటస్ చెక్ చేసుకోవాలని చెప్పింది. ఎస్పెషలీ ఈవెంట్స్ లేదా అబ్రాడ్ వెళ్ళడానికి ముందు. అయితే ఈ గ్లోబల్ వరల్డ్ లో హెల్త్ ప్రిపేర్డ్నెస్ కూడా మీ ట్రావెల్ లిస్ట్ లో ఉండాల్సిందే. టికెట్ లేదా హోటల్ బుకింగ్ లా వ్యాక్సినేషన్ సర్టిఫికేట్స్ క్యారీ చేయడం, హైజీన్ మెయింటైన్ చేయడం అండ్ లోకల్ అవుట్ బ్రేక్స్ గురించి తెలుసుకోవడం ఒక ట్రావెలర్ గా మీ బాధ్యత. వ్యాక్సినేషన్ చెక్స్ పాండమిక్ టైంలో మాత్రమే చేయాలా లేదా ఇంటర్నేషనల్ ట్రావెలర్స్ కి వీసా లాగా మ్యాండేటరీ చేయాలా? మీరేమనుకుంటున్నారు? కింద కామెంట్స్ లో తెలియజేయండి.